హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ చికెన్ లివర్లతో కర్రీ చేస్తుంది. రండి ఎలా చేస్తుందో చేద్దాం. రండి. శుభ్రంగా కడిగేసి 2 టైమ్స్ పసుపు, ఉప్పు, ఎర్రగడ్డ తరిగిన చిన్న ముక్కలు, కరివేపాకు వేసి దాన్ని అంతా మిక్సింగ్ చేసేసి పెట్టింది పొయ్యి మీద. నీళ్ళు లేకోకుండా, చుక్క కూడా లేకోకుండా దాన్ని బాగా చేయాలన్నమాట. పచ్చిమిర్చి 3, ఎర్రగడ్డ 1, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్. పొయ్యి మీద వచ్చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల దాకా ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి 4 వేసింది మా మమ్మీ. ఆనియన్ ఉన్నాడు. ఆనియన్ ఏంది? ఎర్రగడ్డ కొంచెం మా అమ్మని ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటా, కానీ ఇక్కడే ఉంటుంది. యూట్యూబ్ ఛానల్కి రాదు. అయిపోయినా అంతా వేస్తామమ్మా. సరిపోయినంత వేసుకోవాలి. దాంట్లో ఉప్పు వస్తుంది. ఏమేమి వేసినావు దీంట్లోకి? చికెన్లోకి ఫస్ట్ చికెన్లోకి ఏమేమి వేసినావు చెప్పు. చికెన్ కడిగినాక, చికెన్ కాదు కదా, లివర్లే. దాంట్లో ఒక పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, కరివేపాకు, సాల్ట్, పసుపు వేసి ఉడికేసి ఇలా చేసుకోవాలి. ఒక చుక్క కూడా వాటర్ లేవు కదా. ఇట్లా పక్కన పెట్టుకొని ఈ పేస్ట్ అప్లై చేసుకోవాలి. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటా వేగినాక వెల్లుల్లి పేస్ట్ వేసిన మళ్ళా ఇలాంటి ప్యాకెట్లు మసాలా, గరం మసాలా, గరం మిర్చి మసాలాని వేసుకుంటాను. అంటే వంట రానులు కూడా వేయచ్చు. ధనియాల పొడి కొంచెం మనకు తగినంత. అంటే వంట రానులు కూడా విజిల్ చేసుకోవచ్చు. తీసుకొచ్చామా. గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి కొంచెం అన్నీ ఒక స్పూన్ పైన ఉంటుంది గరం మసాలా. అంతే, తగిన మనకు సరిపడంత వేసుకోవాలి. ఇప్పుడు ఎంత అది లివరు? 3/4 అంటే 1/4 కేజీ. నేనైతే చికెన్ కోసం వెయిటింగ్.
అసలు వానాకాలంలో చికెనే చికెన్. ఇది కొంచెం కరివేపాకు తగినంత, కొంచెం 2 ఆకులైనా 3 ఆకులు తగినంత అయినా మన ఇష్టం. కొంచెం కొత్తిమీర, తరగదు బాగా. ఇప్పుడు చేతిలో చూద్దాం. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇవి వేసుకోవాలి. మా అన్నం మాడిపోతుంది చూడు కొంచెం. ఫ్లెక్కర్ అదాడ ఫ్లెక్కర్